హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్లు మీ లావణ్య. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. సో ఇవాళ మీకు ఒక మంచి స్పెషల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేసి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో ముందుగా అందరికీ హ్యాపీ భోగి. ఈ భోగి వీడియో అనేది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కదా. లాస్ట్ టైం కూడా పాపకి భోగి పళ్ళు పోసాము. ఆ వీడియో పోస్ట్ చేయలేదు, కానీ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇందులో భోగి రోజు మొత్తం మేము ఏమేం చేసామనేది ఒక వ్లాగ్ లాగా చేసి పెడుతున్నాను. అండ్ ఇందులో పాపకి భోగి పళ్ళు కూడా పోసాము, అది లాస్ట్లో వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో గైస్, నేను చాలా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఏదో ఒక రీజన్తో లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నా. బట్ ఇక్కడ నుంచి అట్లా ఉండదు. రెగ్యులర్గా వీక్కి ఒక 3 ఆర్ 4 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా మీ సపోర్ట్తోనే సాధ్యమవుతుంది, కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబే కదా అడుగుతున్నాను, నేను ఇంకేమైనా అడుగుతున్నానా? సో ఇక్కడ మేము భోగి వేయడానికి 2:30కే లేసామన్నమాట. సో మా దగ్గర ఉండే వాళ్ళందరికంటే ఫస్ట్ మేమే వేయాలని లేచి చక్కగా మాకు ఇక్కడ దొరికిన వాటితో అన్నిటితో ఇట్లాగా కొంచెం నిలువుగా పెట్టాము. కొంచెం ఇవి కొత్తగా వేస్తున్నాం అనమాట, ఎప్పుడు తాటాకులతో వేస్తాం కాబట్టి. సో ఫస్ట్ కర్రల్ని నిలువుగా పెట్టేసి దాని తర్వాత తాటాకులు వేసాము. ఈ ఒక్క రోజు మాత్రం భోగి పళ్ళకి తాటాకులకి బీభత్సమైన రేటు ఉంటుంది. సో ఆ భోగి పళ్ళు వేసేటప్పుడు మా జున్ను దాంట్లో నుంచి వచ్చే ఫైర్ని చూసి మేము ఇంట్లో రెగ్యులర్గా హారతిస్తుంటాం కదా, అది కూడా దేవుడిది అనుకొని దండం పెట్టుకుంటుంది. సో ఇంకా ఆ భోగి వేసేయటం అయిపోయినప్పటి నుంచి చక్కగా కింద ముగ్గేసుకోవడం వీటన్నిటి దగ్గర నుంచి మార్నింగ్ అయిపోయింది. సో భోగిలో నీళ్లు పెట్టి స్నానం చేస్తే మనకి ఆరోగ్యానికి మంచిదని సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం కదా. సో అదేవిధంగా మేము ఈ భోగిలో ఒక దవర్ నీళ్లు పెట్టేసి ఆ భోగి నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట. యాక్చువల్గా అది పాపకు పెట్టాను, చివరాఖరికి ఆ నీళ్ళు నేను పోసుకోవాల్సి వచ్చిందనమాట. అండ్ భోగి అంటే ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి మాకు భోగి అంటే చక్కగా ఆ రోజు త్వరగా లేచి ఇంటి ముందు ముగ్గేసుకొని భోగిలో వాటర్ పెట్టుకొని దాంతో స్నానం చేసి ఇంట్లో చికెన్ కర్రీ ఆ దోశలో పోసుకొని తిని ఆ రోజు వచ్చే టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ చూడటం. అండ్ ఆ రోజు చేసే ఇంట్లో ఏదైనా వంటలు స్పెషల్గా చేస్తే వాటన్నిటిని తింటాం అనమాట. అదే చేసాం ఇవాళ కూడా మేము. చక్కగా భోగి అంతా వేసుకొని, మా పాపతో సెకండ్ భోగి అనమాట ఇది. సో భోగి అంతా వేసుకొని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ పాప పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము భోగిపళ్ళు కంపల్సరీ పోస్తాం. బికాజ్ ఆ ఏజ్ అనేది దాటిపోయిన తర్వాత మళ్ళీ రాదు కాబట్టి. సో మనం పిల్లలకి ఏదైనా ఇవ్వగలుగుతామంటే నాకు తెలిసి మెమరీస్ అని చెప్పొచ్చు. నేను అందుకే జున్నుకి సంబంధించిన ప్రతిదీ కూడా వీడియో రూపంలో తీసి పెడతానమాట. అది మనకి మెమరీగా ఉంటుంది. రేపొద్దున వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళకు కూడా ఇలా చేశారని వాళ్ళకి మెమరీగా ఉంటుంది కాబట్టి. సో నేను తనకి మెమరీగా ఉండాలని భోగిపళ్ళు అనేది కంపల్సరీ పోస్తాను. అట్ ద సేమ్ టైం పిల్లలకి నరదృష్టి ఏదైనా ఉంటే కూడా పోతుంది ఈ భోగిపళ్ళు పోయటం వల్ల. సో నేను ఎవరిని పిలవలేదండి, జస్ట్ మా అమ్మ వాళ్ళని అండ్ ఇటుపక్క మాకు దగ్గరగా మా అత్త వాళ్ళు అండ్ అటుపక్క మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వరకే పిలిచాను అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడే నేను ఇల్లు చేరాను. సో ఇంకా ఎవరు నాకు ఎక్కడ కూడా పరిచయం అవ్వలేదు కాబట్టి జస్ట్ క్లోజ్ సర్కిల్ని మాత్రమే పిలిచాను. చాలామందిని పిలవలేదు కూడా, బికాస్ అంతా హడావిడిగా అయిపోయింది. అండ్ మేము ఈవినింగ్ బయటకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సడన్గా అయిపోయింది. యాక్చువల్గా భోగిపళ్ళు అనేది ఎర్లీగా స్టార్ట్ చేయాలి, లైక్ 4:30 to 5:30 లోపల పోసేయాలన్నమాట. సూర్యాస్తమయానికి ముందే పోసేయాలని అంటారు కదా. సో మేము ముందుగానే స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు నేను మా చెల్లిని కూడా ఇన్వైట్ చేశాను. సో తను రాదేమో అనుకున్నాను, బట్ లాస్ట్లో ఖచ్చితంగా వచ్చిందనమాట. మా మరిది మా చెల్లి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి పాపకి భోగిపళ్ళు పోసి తనని బ్లెస్ చేశారు. యాక్చువల్గా మా సిస్టర్ భోగిపళ్ళు పోయకూడదు. అండ్ మా అమ్మ, మా అత్త, అలాగే మా అమ్మమ్మ, నేను, మా వారు, మా మరిది అందరం కలిసి ఇలా చక్కగా పాపకి దిష్టి తీసి భోగిపళ్ళు పోసామన్నమాట. ఎవరైనా ఇంకా ఈ భోగిపళ్ళు పోయకుండా చిన్నపిల్లలకి ఉంటే దయచేసి స్టార్ట్ చేయండి. ఇవన్నీ వాళ్ళు పెద్దగా చేయలేం కాబట్టి ఈ చిన్న మూమెంట్స్ అనేవి పిల్లలకి మెమరీగా ఉంటాయి. అండ్ పిల్లలకి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి ఇట్లాగా భోగిపళ్ళు, చిల్లర, పూలు, రేగిపళ్ళు, చాక్లెట్స్, ఇంకా బెల్లం ముక్క, చెరుకు ముక్క ఇట్లాంటివన్నీ వేసి 3 సార్లు ఎడమ వైపు 3 సార్లు కుడివైపు తిప్పి అవి ఏంటంటే వచ్చిన వాళ్ళకి తాంబూలంగా ఇవ్వకూడదు. లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ అదే. అంటే కొంతమంది ఇవ్వాలంటారు, కొంతమంది ఇవ్వకూడదు అంటారు. యాక్చువల్గా మనం దృష్టి తీస్తాం కాబట్టి వాటిని తాంబూలం కింద అస్సలు ఇవ్వకూడదు. ఆవులకు కానీ
సో, అవి ఐటెమ్స్ తినే ఉంటది కదా! ఆవులకు కానీ, పక్షులకు కానీ ఇట్లాంటి వాటికి పెట్టాలనమాట. మనం దిష్టి తీస్తాం కాబట్టి అవి పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. అండ్ కాయిన్స్ మీరు వాటిని మళ్ళా పెట్టుకోవచ్చు. బీరువాలో అట్లా పెట్టుకోవచ్చు. లేదంటే ఎవరికైనా దానం చేయొచ్చు. అందుకని తాంబూలం కింద ఇవ్వద్దు. తాంబూలం కింద మీరు సెపరేట్‌గా అరటిపళ్ళు ఇవి తెచ్చిపెట్టుకొని ఫ్లవర్స్ తాంబూలంలాగా ఇవ్వండి. సో, ఇది నేను జున్నుకి వస్తున్న సెకండ్ భోగిపళ్ళు. ఫస్ట్ టైమ్ చాలా బాగా పోయించుకుంది. అప్పుడు చిన్న పిల్ల కాబట్టి ఒళ్ళో పెట్టి కూర్చోపెట్టి చేపిచ్చేవాళ్ళం. ఇప్పుడు అస్సలు నిలవట్లేదు చూసారా చక్కగా బొట్టు పెట్టించుకుంటుంది. భోగిపళ్ళు పోసేటప్పుడు మాత్రం కళ్ళిలా ఆర్పేస్తుందనమాట. సో, పాపకి భోగిపళ్ళు పోసిన ప్రతిసారి కూడా నేను మా అత్త పిల్లల్ని కూర్చోపెడతాను. బికాజ్ వాళ్ళు కూడా చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళకి కూడా పోస్తే మంచిది. బికాజ్ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. మేబీ నెక్స్ట్ టైం వాళ్ళకి ఆ ఛాన్స్ రాకపోవచ్చు. కాబట్టి నేనెప్పుడు పాపకి భోగిపళ్ళు పోసినా ఆ టైంలో ఎవరు చిన్న పిల్లలున్నా ఫస్ట్ పాపకు పోసేసిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి కూడా భోగిపళ్ళు అనేది నేను పోపిస్తాననమాట. సో, ఇట్లా ఆ రోజు హ్యాపీగా భోగిపళ్ళు అనేది పోపిచ్చేసాము. మేము ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటే మా పాప అసలు లేగేస్తుంది. సో, ఆ చైర్ మా ఆయన లాస్ట్ టైం చెన్నైకెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చారు జున్ను కోసం. సో, చాలా కష్టం మీద భోగిపళ్ళు అనేది పోసాము. ఇట్లాంటి చిన్న చిన్న అకేషన్స్ పిల్లలకి సంబంధించింది ఏది కూడా మిస్ చేయొద్దని నేను చెప్తాను. ఇక్కడ మా అత్త పిల్లలిద్దరూ కూర్చున్నారు కదా! వాళ్ళిద్దరూ ప్రతిదానికి ఆ పాప అయితే నా పెళ్ళికి, మా చెల్లి పెళ్ళికి, మా ఇంట్లో ఎవరెవరి పెళ్ళిళ్ళుంటే అందరి పెళ్ళిళ్ళకి పక్కన కూర్చుంటారు కదా! తోడి పెళ్లి కూతురు లైక్ ఏమంటారు? అట్లా తను కూర్చుంటదనమాట. సో, పిల్లలకి ఇంకా ఏజ్ దాటిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి ఏదైనా సరే వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు చేయాల్సిన టైంలోనే చేయాలి కాబట్టి నేను ఆ టైంలో ఫస్ట్ పాపకు పోపించేసి నెక్స్ట్ వీళ్ళకి కూడా పోపించాననమాట. సో, ఎవరైనా పిల్లలే దిష్టి తీయాలి అండ్ దాని ప్రాసెస్సే మనం భోగిపళ్ళు పోసి పిల్లలకున్న దిష్టి తీయటం అనమాట. సో, ఫస్ట్ పాపకు పోసేసిన తర్వాత వీళ్ళు కూడా పిల్లలే కాబట్టి వీళ్ళకి కూడా పోసామనమాట. సో, ఇంకా మా చెల్లి వెళ్ళాల్సిన టైం అయిపోతుంది. చాలామంది పిలవలేదని చెప్పారు. అండ్ లాస్ట్ టైం జరిగిందైతే చాలా బాగా జరిగింది. దీనికి 10 టైమ్స్ జరిగిందనమాట బాగా. బికాజ్ అంతా హడావిడిగా జరిగిపోయింది. చాలా గ్రాండ్‌గా జరిగింది. బట్ ఆ వీడియోస్ నా దగ్గర చాలా వీడియోస్ మిస్ అయిపోయినాయి. బికాజ్ మా వారి ఫోన్ పోవటం వల్ల మా వారి పాస్వర్డ్ మర్చిపోవటం వల్ల ఏంటంటే ఆ వీడియోస్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి అనమాట. మేము ఫస్ట్ టైం చేసుకున్న వరలక్ష్మి వ్రతం వీడియో ఇవన్నీ చాలా మెమరీస్ ఉన్నాయి అందులో అన్నీ మిస్ అయిపోయినాయి. సో, ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధేస్తుంది కాబట్టి నేను వెంటనే ఇది అప్లోడ్ చేయడానికి కూడా కారణం అదే. బికాజ్ దీన్ని ఇలాగే పెట్టేస్తే మళ్ళీ ఏ ఫోన్ ఎలా అవుతుందో తెలియట్లేదు. సో, అందుకే టైం తీసుకొని దీనికోసం ఎడిట్ చేసి ప్రత్యేకంగా ఈ వీడియోని పెడుతున్నాను. బికాజ్ మన ఫోన్‌లో కానీ, మెయిల్‌లో కానీ దేంట్లో అయినా ఉంటే వేటికి గ్యారంటీ లేదు. బట్ యూట్యూబ్ అలా కాదు. సో, ఎప్పుడైనా మనకు కావాలి అనుకున్నప్పుడు వెంటనే ఛానల్‌ని ఓపెన్ చేసి ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మనకి యూట్యూబ్‌లో ఈ మెమరీస్ అన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రతీదీ క్యాప్చర్ చేస్తాను. సో, చాలామంది అనుకుంటారు ఇది కూడా తీయాలా? ఇది కూడా తీయాలా? అని. సో, పిల్లలకి పెద్దయిన తర్వాత మనం ఏమి ఇస్తామో, ఏమి ఇవ్వమో తెలీదు కానీ ఇట్లాంటి మెమరీస్ గనుక ఇస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత చూసుకుంటారనమాట. ఈవెన్ దో వాళ్ళకి కొంచెం ఇంకొక 2, 3 ఇయర్స్ జస్ట్ ఇంకొక 1 ఇయర్ అయితే జున్నుకి బాగా అవగాహన వస్తది. సో, అది నేనే అని గుర్తుపట్టగలుగుతది. సో, అట్లాంటప్పుడు మనం టీవీలో ఇట్లా మన ఛానల్ ఓపెన్ చేసి చూపించుకున్నప్పుడు తనకి బావుంటది. ఓకే. నేను చిన్నప్పుడు ఇలా చేశానా? అలా ఉన్నానా? అని. సో, ఇట్లాంటి మెమరీస్ అన్నీ కూడా పిల్లలకి ఇవ్వటం నాకిష్టం. సో, మెమరీస్ క్యాప్చర్ చేయటం నాకిష్టం. నాకెలాగో లేవు కాబట్టి నాకు ప్రతీదీ జరుగుతది గానీ దానికి సంబంధిత ఒక ఫోటో ఉండదు. ఒక ఆల్బమ్ ఉండదు. సో, డెఫినెట్‌లీ జున్నుకి అట్లా ఉండకూడదని ప్రతీదీ కూడా నేను క్యాప్చర్ చేస్తాననమాట. సో, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూస్తే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ అప్‌కమింగ్ వీడియోస్ చాలా వస్తాయి. మా సిస్టర్ వెడ్డింగ్ వీడియోస్, సో, ఇవన్నీ నలుగు వీడియోస్ అండ్ పాపవి పాత వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో భోగిపళ్ళు ఇవన్నీ పోవటం మీకు ఎలా అనిపించింది? అండ్ మీ పిల్లలకి మీరు ఎలా సెలబ్రేట్ చేశారు అనేది కామెంట్ చేయండి. సో, ఈ భోగిపళ్ళు పోయటం అనేది నేను జున్ను పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నన్ను చూసి చాలామంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఫ్యామిలీ సర్కిల్‌లో. బికాజ్ ఈ కల్చర్ అనేది ఉంది. బట్ మనకి ఉన్న దుర్బుద్ధి ఏంటంటే ఒకరు స్టార్ట్ చేస్తే వాళ్ళని చూసి ఏదైనా కూడా మనం స్టార్ట్ చేయాలి అనేది. ఎనీవే అది మంచి విషయం కాబట్టి తప్పలేదు. సో, ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. దిస్ ఈస్ లావణ్య సైనింగ్ ఆఫ్. బై బై.